ప్రస్తుతం వైజాగ్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు. బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. అంతప్పుడు సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం. తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. నేను మంత్రి అయినప్పుడు ఇది 2వ సారి నేను మంత్రి అయ్యా. మొదటిసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. అప్పుడు చాలా తేలిక అనిపించింది నాకు. డేటా ఉండే డాష్ బోర్డులో ఒక చిటుకతో తయారు చేయించా. ఇక్కడ చూస్తే డేటా లేదు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సరిగ్గా తెలీదు. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలీదు. ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారని కూడా తెలియని పరిస్థితి. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈరోజు విద్యా వ్యవస్థలో, ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తాం జరిగింది. ఈ సంస్కరణలు నేను చేయగలనంటే దానికి కారణం ఉపాధ్యాయుల సహకారం. మీ సహకారంతో ఈ సంస్కరణలు మేము తీసుకొచ్చాం. ఇక్కడితో ఈ సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్నీ కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదివా. ఏసర్ రిపోర్ట్లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్లో యావరేజ్ కన్నా తక్కువగా పడుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్లో నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్గా వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరికీ తెలుసు, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం.
కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలి దానిపైన కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్లో రెండోది కూడా పెట్టుకోబోతున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ మంత్రి గారి ఫోటో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేని పరిస్థితి. ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేవు. మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పాఠశాలలు అనేది పవిత్రమైన ప్రాంగణం. రాజకీయాలకి దూరంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. కొంతమందికి కొన్ని రాజకీయ పార్టీలకి ఇది నచ్చపోవచ్చు, కానీ నేను కూడా వాళ్ళని కోరేది ఒక విషయం ఉంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా వినేదానికి మీ ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు పరిష్కరించేదానికి మీ ప్రభుత్వం ఉంది. రండి, కలవండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకుని మెరుగైన విద్యా వ్యవస్థని మనం రూపొందించుకుందామని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ పిలిపిస్తూ ఇక్కడున్న పిల్లలందరినీ నేను చివరి కోరేది ఒకటే, బాగా చదవండి. ద వరల్డ్ ఈజ్ యోర్స్. మనకి వేరే స్టోరీస్ అన్ని అవసరంలా. ఇక్కడ మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఉన్న మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించి ఇసుక జీవితంలో రాణించాలంటే గోల్ చేరుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఒక్కోసారి ఆ ప్రాసెస్లో ఓటమి ఎదురైనా కుంగిపోవద్దు, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ విద్యార్థులకు పిలుపునిస్తున్నారు మంత్రి నారా లోకేష్.